ఒక ధనిక కుటుంబానికి గ్రామంలో ఒక అందమైన భవనముండేది. వారు వేసవికాలంలో ఆ భవనంలో గడిపేవారు. ఆ భవనం చుట్టూ ఒక అద్భుతమైన తోట ఉండేది. ఆ తోటలో పూలు వికసించడానికి కారణం దయగల తోటమాలి. ఆ తోటమాలి పూలతో పాటలు పాడుతూ వాటితో మాట్లాడుతూ ఉండేవాడు. అందువల్ల అవి అందంగా పెరిగేవి. ఒక చలికాల రాత్రి తోటమాలి మెట్లపైనుంచి జారి పలిపోయాడు. అతని కాలు గాయపడింది. కదలలేక లేవలేకపోయాడు. అంతేకాక అతను ఒంటరిగా ఆ భవనంలో ఉండేవాడు. కిటికీ బయటకు చూసి తన ప్రియమైన పూలతో ఇలా అన్నాడు. అయ్యో, నాకు చాలా నొప్పిగా ఉంది. నా స్నేహితులారా, మీరు ఏదో విధంగా నాకు సహాయం చేస్తే బాగుంటుంది. పూలు అతని మాట విని ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు సందేశం చేరింది. మన తోటమాలి గాయపడ్డాడు. దయచేసి సహాయం చేయండి. ఆ సందేశం చివరికి పూలుదేవతల దగ్గరికి చేరింది. వారు కొన్ని చిన్న పిక్సీలను పంపించారు. తోటమాలి ఆశ్చర్యపోయాడు. చిన్న చిన్న మనుషులు వచ్చి తనకు సహాయం చేస్తున్నారు. పిక్సీలు ఇలా అన్నారు. మీరు పూలను ప్రేమగా చూసుకున్నారు. పూలదేవతలు సంతోషించి మమ్మల్ని పంపించారు. పిక్సీలు అతన్ని జాగ్రత్తగా చూసి మళ్లీ ఆరోగ్యంగా మార్చారు. తోటమాలి తన ప్రియమైన పూలకు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రేమ, దయతో చూసుకుంటే ఆ దయ మనకు తిరిగి వస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.